ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మణిదీప బ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఐ హోప్ మీరు అందరు బాగున్నారని ఇంకా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా మన కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీతో ఒక చిన్న హ్యాపీనెస్ అయితే పంచుకోవాలనుకుంటున్నాను. ఏం లేదండి, నా ఫస్ట్ యూట్యూబ్ బ్లాగ్ చూసి నాకైతే 2 ఫోన్ కాల్స్ వచ్చాయి. చాలా హ్యాపీ అయ్యానండి ఆ ఫోన్ కాల్స్తో. ఒక ఫోన్ కాల్ ఏమో మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ అండి. మా ఫ్రెండ్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యింది. తనుకి ఇప్పుడు మ్యారేజ్ అని ఒక పాప అంటండి. మ్యారేజ్కి ముందే లాస్ట్ నోటిఫికేషన్లో పీసీ ప్రిలిమ్స్ అయితే అటెంప్ట్ చేసిందంట. జస్ట్ 10 మార్క్స్లో ఆగిపోయింది. మొన్న జరిగినటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్ కూడా అటెంప్ట్ చేసిందంటండి. అది కూడా ప్రిలిమ్స్లోనే ఆగిపోయిందంట. అయితే తను ఇప్పుడు కాంపిటేటివ్ సైడ్ రావాలనుకుంటుంది. అక్క, నా ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చదవాలక్క, ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్స్ ఏమున్నాయి అని అడగటం జరిగింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఆ ఫోన్ కాల్తో. ఎవరైనా కాంపిటేటివ్ ఫీల్డ్ రావాలనుకునే వారికి ఎంతో కొంత నా వీడియోస్ అయితే యూజ్ అవ్వాలని అయితే నేను స్టార్ట్ చేశాను. అలాగే అండి, తనకి రీచ్ అయ్యిద్దని నేను అనుకుంటున్నాను. సెకండ్ వన్ ఏంటంటే మా ఫ్రెండేనండి. తను ఇంటర్ చదివేసి మానేసింది. పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు తనకి మ్యారేజ్ అయిపోయి. ఇప్పుడు తను డిగ్రీ చేయాలనుకుంటుంది. అది కూడా నువ్వు చెప్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను నిజంగా చదువు కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. మా వారిని అడిగితే చదువుకోమన్నారు. నీ ఇష్టం, నేను ఏ రోజు ఆపమని చెప్పలేదని. నాకైతే ఆ మాటతో చాలా ఆనందం అనిపించిందండి. నేనైతే రెగ్యులర్ BA తీసుకోమని చెప్పాను. తను తర్వాత మళ్ళీ కాంపిటేటివ్ సైడ్ రావాలనుకుంటే సబ్జెక్ట్ అక్కడ తనకి యూజ్ అయ్యిద్దని చెప్పి, అయితే ఈ 2 ఫోన్ కాల్స్తో నాలో ఇంకా కొంచెం పాజిటివ్ వైబ్ అయితే పెరిగిందండి. ఖచ్చితంగా మన వీడియోస్ ఇంకో నలుగురికి ఉపయోగపడతాయని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీకు అలాగే యూస్ఫుల్ కంటెంట్ ఇస్తాను. దయచేసి మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మన కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదామండి. అందరూ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, ఎవరైనా జాబ్ సాధిస్తే మీరు ఎలా సాధించారు అని చెప్పి అడుగుతారు. అది సర్వసాధారణమండి. నేనైతే మెయిన్గా ఇప్పుడు ఈ వ్లాగ్లో నేను 4 పాయింట్స్ అయితే మీతో చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్, మీరు రాస్తున్నటువంటి, మీరు ఎంచుకున్న కాంపిటేటివ్ ఎగ్జామ్కి అసలు సిలబస్ ఏంటి, అవి ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ప్లస్ దానికి ప్రిలిమ్స్ ఉంటుందా, మెయిన్స్ ఉంటుందా, ఫిజికల్ ఈవెంట్ ఉంటుందా అని చెప్పి అదైతే మీరు ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేయండి. మీరు కనుక సిలబస్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే అది జిరాక్స్ తీయించుకోవద్దండి. మీ చేతి రాతతో మీరు ఒక నోట్బుక్ అయితే మెయింటెనెన్స్ చేయండి. దాంట్లో మీరు నోట్ చేసుకోండి అసలు సిలబస్ ఏంటి, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, దట్టు దాంట్లో బ్లూ ప్రింట్ ప్రకారం వెయిటేజ్ ఎంత అని. మినిమం మీరు కనుక ఈ బేసిక్ కనుక తెలుసుంటే బాగుంటుందండి. అది ఇంకొకరు చెప్పేదానికంటే ఈ గ్రౌండ్ వర్క్ మీ అంతటికి మీరు ఓన్గా చేసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఎవరైనా కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటే ముందు అందరు బుక్ స్టాల్కి అయితే పరిగెత్తేసి గ్రంథాలు అవి కొంటూ ఉంటారు. ఇంత లావు బుక్స్ అయితే అవి అయితే నేను అవాయిడ్ చేయమని చెప్తానండి. వేరే ఉద్దేశం అయితే కాదు. ఎందుకంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీరంటూ ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ని నమ్ముకుంటే అది మీ ఇష్టం అండి. మీ అందుబాటులో ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ మీకు అనుకూలాన్ని బట్టి ఒక ఇన్స్టిట్యూట్ని నమ్ముకొని దాంట్లో క్లాసెస్ తీసుకొని లేకపోతే క్లాసెస్కి వెళ్ళి మీరు హ్యాండ్ నోట్ అయితే ప్రిపేర్ చేసుకుంటే మీకు పక్కా క్లారిటీ అయితే ఒకటి వస్తుందండి. ఎందుకంటే మీరు విని మీ చేతులతో మీరు రాసుకున్న లెక్క వేరుంటుంది, మీరు బుక్స్ కొనుక్కొని మామూలుగా ప్రిపేర్ అవుతున్న లెక్క వేరుండిద్దండి. నేనైతే అది చెప్పగలుగుతాను. దయచేసి అలాంటి బుక్స్ అయితే అవాయిడ్ చేయండి. ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ని నమ్ముకొని మీరైతే క్లాసెస్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ నోట్స్ అయితే హ్యాండ్ నోట్ ప్రిపేర్ చేసుకోండి. థర్డ్ వన్ వచ్చేసి, మీరు డైలీ న్యూస్ పేపర్ చదవటం కానీ, న్యూస్ పేపర్ చదవలేము అని అనుకున్న వాళ్ళు ఒక ½ an hour 1 hour మీరు కరెంట్ అఫైర్స్కి మన యూట్యూబ్లోనే చాలా అయితే వ్లాగ్స్ ఉంటున్నాయండి. ఎందుకంటే అందరూ డైలీ కరెంట్ అఫైర్స్ అయితే వీడియోస్ చేస్తున్నారు. ఆ వీడియోస్ అయితే మీరు ఫాలో అవ్వండి. అవి కూడా చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీరు ఎగ్జామ్కి ముందు 6 months చదువుకుంటే సరిపోయిద్దిలే అని అనుకుంటే మాత్రము అంత క్లారిటీ ఉండదని నా ఉద్దేశం అండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఈవెన్ నేను కూడా కరెంట్ అఫైర్స్ అంటే చాలా భయము. అసలు అది ఏం టాపిక్కో కూడా నాకు అర్థమయ్యేది కాదు. నేను రాసినటువంటి మొన్న పీసీ ప్రిలిమ్స్కి అయితే నేను కరెంట్ అఫైర్స్ ఒక్క బుక్ కూడా చదవలేదండి. ఎందుకంటే తెలియక, భయము కొంత. దీనివల్ల ఇప్పుడు నేను ఎప్పుడైతే కరెంట్ అఫైర్స్ని వినటము, రాయటము నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో
అసలు చాలా ఈజీ అయిపోయిందండి. ఎందుకంటే ప్రతి సబ్జెక్టు కూడా ఇప్పుడు కరెంట్ అఫైర్‌తో లింకప్ అయి ఉంటుంది. దయచేసి ఇది గమనించండి. మీరు ఎప్పుడైతే రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ చదువుకుంటూ ఉంటారో మీకు అదర్ సబ్జెక్ట్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. మీకు పలానా టాపిక్‌లో ఇప్పుడు కరెంట్ ఈవెంట్‌లో ఉంది కదా అని చెప్పి మీరు దానికి అక్కడ స్టిక్ అయిపోయి ఉంటారు. కాబట్టి అదైతే ఫాలో అవ్వండి. ఈ 3 అయితే నేను చెప్పదలుచుకున్నానండి. ఎవరైతే ఇవి కంటిన్యూయస్‌గా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారో ఖచ్చితంగా మీరు ఈ కాంపిటేటివ్‌లో సక్సెస్ అవుతారండి. అంతేకాకుండా మీరు మెయిన్ ప్రీవియస్ పేపర్సు మినిమమ్ టు మినిమమ్ లాస్ట్ 3 నోటిఫికేషన్లు మీ దగ్గర ఉంటే క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతున్నారు, ఒకే టాపిక్ నుంచి ఎవ్రీ ఇయర్ అడుగుతున్నప్పటికీ ఎలాగ అడుగుతున్నారన్నది మీకు ఒక అవగాహన వస్తుంది. నేను ఈ టాపిక్ చదువుతున్నాను కదా, ఖచ్చితంగా అంటే ఈసారి కూడా పడచ్చు దీంట్లో నుంచి బిట్టు, కాబట్టి మనకి అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి, ఇంకా మనం సబ్జెక్ట్ అంతా తెలిసి ఉండాలని ఒక అవగాహన వస్తుంది. ప్రీవియస్ పేపర్లు అయితే ఖచ్చితంగా మీ దగ్గర డైలీ ఒకసారైనా చూస్తూ ఉండండి, ప్యాటర్న్ ఎలా అడుగుతున్నారన్నది అర్థమవుతుంది. దాంతోపాటు మాక్ టెస్ట్లు అండి, మిమ్మల్ని బతికించేది మాత్రం మాక్ టెస్ట్లనే చెప్తాను. ఎందుకంటే మాక్ టెస్ట్లు నెంబర్ ఆఫ్ రాయటం వల్ల మీకు ఎగ్జామ్ ఫియర్ పోతుంది. దట్టు ఏవైతే మీకు ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ అయితే కవర్ అవ్వవో దీని ద్వారా కవర్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ వింటారు కాబట్టి ఆ మాక్ టెస్ట్కి సంబంధించినటువంటిది అప్పుడు మీకు పక్కా క్లారిటీ అయితే వస్తుంది. సబ్జెక్ట్ ఇంకా మీరు వీక్లీ గెయిన్ అవుతూ ఉంటారు. వచ్చే మార్క్స్తో అయితే పట్టించుకోవద్దండి. ఖచ్చితంగా మీరు మీకు అనుకూలాన్ని బట్టి మాక్ టెస్ట్లు అయితే రాయడానికి ప్రయత్నం చేయండి. వీక్లీ వన్స్ అయినా నేనైతే ఈ సజెషన్ అయితే ఇస్తాను. ఖచ్చితంగా మీరు చిన్న టిప్స్ కనుక ఫాలో అవుతూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ఈ పోటీ ప్రపంచంలో అందరికంటే ఒక స్టెప్ ముందుంటారు. దయచేసి మీకు మీరే నెగిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆన్సర్స్ ఇచ్చుకోవద్దండి. నేను సాధించగలుగుతానా, నాకు వస్తుందా, ఇప్పుడు పోటీ ఎంత ఉంది, ఉన్న ఒక్క పోస్ట్కి 1000 మంది ఉన్నారని, 1000 మంది కాదండి 10,000 మంది ఉన్నా మీకు అనవసరం. మీకు కావాల్సింది ఒకటే జాబు, మీకు అది వస్తుంది. ఎప్పుడు మీకు మీరు మైండ్లో నేను ఇంతలా ప్రిపేర్ అవుతున్నాను, నేను పెట్టలేకపోతే ఎవ్వరూ ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయలేరు, నాకు తప్ప ఎవ్వరికి ఆ క్వశ్చన్ రాదు అన్న ఒక్క పాజిటివ్ వైపుతో ఉండండి. మీరు కనుక పెట్టలేకపోతే ఎవ్వరూ పెట్టలేరు, అదొక్క ఆలోచనతోనే మీరు ముందుకెళ్ళండి. ఖచ్చితంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు సాధిస్తారండి. అది ఏ ఎగ్జామ్ అయినా సరే. మీరు గనక నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నాకు ఇలాగే మీరు పాజిటివ్తో నన్ను ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, రెక్టిఫై చేసుకుంటానండి. థ్యాంక్ యూ ఆల్.